ఈ తనువు మనసుతో నిష్కామ భావనే, ఈ తనువు మనసుతో నిష్కామ భావనే, నీ మానవత్వ విలువ చాటు సోదరా. మనోవాక్కాయ కర్మ ఆధారమే చరితార్థమౌను నీ చరిత్ర భూమిలో. ఈ తనువు మనసుతో నిష్కామ భావనే, నీ మానవత్వ విలువ చాటు సోదరా. మనోవాక్కాయ కర్మ ఆధారమే చరితార్థమౌను నీ చరిత్ర భూమిలో. అమూల్యమైన ఈ జన్మ విలువ తెలుసుకో, నీ విలువ తెలుసుకో. అమూల్యమైన ఈ జన్మ విలువ తెలుసుకో, నీ విలువ తెలుసుకో. ఈ కర్మ భూమి పైన నీ పాత్ర ఏమిటో గుర్తెరిగి నడుచుకో. నీ బృహద్భావనల్, నీ బృహత్ కర్మలే, నీ బృహత్ భావనల్, నీ బృహత్ కర్మలే ఆదర్శమై నిలిచిపోవు భూమిలో. నీ మనోవాక్కాయ కర్మ ఆధారమే చరితార్థమౌను నీ చరిత్ర భూమిలో. ఈ తనువు మనసుతో నిష్కామ భావనే, నీ మానవత్వ విలువ చాటు సోదరా. మనోవాక్కాయ కర్మ ఆధారమే చరితార్థమౌను నీ చరిత్ర భూమిలో. కరుణార్థ ప్రేమ దయా దృష్టి కనులు చూడాలి, నీ కనులు చూడాలి. కరుణార్థ ప్రేమ దయా దృష్టి కనులు చూడాలి, నీ కనులు చూడాలి. సదా సుమధుర సరళ ధ్వనులే నోట రావాలి, నీ నోట రావాలి. ఆత్మాభిమానమే నిన్ను రక్షించునులే, ఆత్మాభిమానమే నిన్ను రక్షించునులే. ఈ జన్మ సమయమే నీకు పరీక్ష. మనోవాక్కాయ కర్మ ఆధారమే చరితార్థమౌను నీ చరిత్ర భూమిలో. ఈ తనువు మనసుతో నిష్కామ భావనే, నీ మానవత్వ విలువ చాటు సోదరా. మనోవాక్కాయ కర్మ ఆధారమే చరితార్థమౌను నీ చరిత్ర భూమిలో. పవిత్ర జీవనం సాగించు సోదరా, పవిత్ర జీవనం సాగించు సోదరా. పవిత్ర జీవనం సాగించు సోదరా. ఓం శాంతి. మధురమైన పిల్లలారా, మీ ఒక్కొక్క మాట చాలా మధురంగా ఫస్ట్ క్లాస్గా ఉండాలి.
తండ్రి ఎలా దుఃఖహర్త సుఖకర్తగా ఉన్నారో అలా తండ్రి సమానంగా అందరికీ సుఖం ఇవ్వండి. ప్రశ్న: లౌకిక బంధుమిత్రులకు జ్ఞానాన్ని ఇచ్చే యుక్తి ఏమిటి? జవాబు: ఎవరైనా బంధుమిత్రులుంటే వారితో చాలా నమ్రతగా, ప్రేమపూర్వకంగా, చిరునవ్వుతో మాట్లాడాలి. ఇది అదే మహాభారత యుద్ధమని అర్థం చేయించాలి. తండ్రి రుద్ర జ్ఞాన యజ్ఞాన్ని రచించారు. నేను మీకు సత్యాన్ని తెలియచేస్తున్నాను. భక్తి మొదలైనవి జనం జన్మాంతరాలుగా చేశారు. ఇప్పుడు జ్ఞానము ప్రారంభమవుతుంది. ఇలా అవకాశం దొరికినప్పుడంతా చాలా యుక్తిగా మాట్లాడాలి. పరివారంతో చాలా ప్రేమగా వ్యవహరించాలి. ఎప్పుడూ ఎవరికీ దుఃఖం ఇవ్వకూడదు. పాట చివరికి ఆ రోజు రానే వచ్చింది. ఓం శాంతి. ఏదైనా పాట వినిపించినప్పుడు పిల్లలు తమ మనస్సులో దాని అర్థాన్ని గురించి ఆలోచించి వెలికి తీయాలి. 1 సెకండులో అర్థం తెలుసుకోవచ్చు. ఇది అనంతమైన డ్రామాను తెలిపే అతిపెద్ద గడియారం కదా. భక్తి మార్గంలో మనుషులు పిలుస్తారు కూడా. ఎలాగైతే కోర్టులో కేసు జరుగుతున్నప్పుడు ఎప్పుడు విచారణ జరుగుతుంది, పిలుపు వస్తుంది, మా కేసు సమాప్తం అవుతుందని అంటారు కదా. అలాగే పిల్లల కేసు కూడా ఉంది. ఏ కేసు? రావణుడు మిమ్మల్ని చాలా దుఃఖీలుగా చేశాడు. మీ కేసు పెద్ద కోర్టులో దాఖలు అవుతుంది. బాబా రండి, వచ్చి మమ్మల్ని దుఃఖాల నుండి విడిపించండని పిలుస్తూ ఉంటారు. ఒకరోజు విచారణ తప్పకుండా ఉంటుంది. తండ్రి వింటారు. డ్రామా అనుసారంగా సరి అయిన సమయానికి వస్తారు. అందులో 1 సెకండు వ్యత్యాసం కూడా ఉండదు. అనంతమైన గడియారం చాలా ఖచ్చితంగా నడుస్తుంది. ఇక్కడ మీ వద్ద చిన్న గడియారాలు కూడా ఖచ్చితంగా నడవు. యజ్ఞంలోని ప్రతి కార్యము ఖచ్చితంగా ఉండాలి. గడియారాలు కూడా ఖచ్చితంగా ఉండాలి. తండ్రి చాలా ఖచ్చితమైన వారు. విచారణ కూడా ఖచ్చితంగా ఉంటుంది. కల్పము యొక్క సంగమ యుగంలో కరెక్ట్ టయానికి వస్తారు. కనుక ఇప్పుడు పిల్లల కేసు విచారణ ఉంది. బాబా వచ్చారు. ఇప్పుడు మీరు అందరికీ అర్థం చేయిస్తారు. దుఃఖాన్ని ఎవరు ఇస్తారో ఇంతకుముందు మీకు కూడా తెలియదు. రావణ రాజ్యము ద్వాపరం నుండి ప్రారంభమవుతుందని తండ్రి అర్థం చేయించారు. బాబా కల్పకల్పము సంగమ యుగంలో వస్తారని ఇప్పుడు పిల్లలు మీకు తెలిసిపోయింది. ఇది బేహద్దు రాత్రి. శివబాబా బేహద్దు రాత్రిలో వస్తారు. కృష్ణుని విషయం కాదు. ఎప్పుడైతే ఘోర అంధకారంలో అజ్ఞాన నిద్రలో నిద్రిస్తూ ఉంటారో అప్పుడు పిల్లలను పగల్లో తీసుకువెళ్లేందుకు జ్ఞాన సూర్యుడైన తండ్రి వస్తారు. నన్ను స్మృతి చేయండి అని చెప్తారు. ఎందుకంటే పతితుల నుండి పావనంగా అవ్వాలి. బాబానే పతిత పావనుడు. ఆయన ఎప్పుడు వస్తారో అప్పుడు విచారణ అవుతుంది. అప్పుడు మీ విచారణ జరిగింది. నేను పతితుల్ని పావనంగా చేసేందుకు వచ్చాను. పావనంగా అయ్యేందుకు మీకు సహజ యుక్తిని తెలియచేస్తాను. తండ్రి చెప్తారు, ఈ రోజుల్లో సైన్స్ తీవ్రత ఎంత ఉందో చూడండి. అణుబాంబులు మొదలైన వాటి శబ్దం ఎంత ఎక్కువగా ఉంది. పిల్లలు మీరు సైలెన్స్ పవర్ ద్వారా సైన్స్ శక్తిపై విజయాన్ని పొందుతారు. సైలెంట్ శక్తిని యోగము అని అంటారు. బాబా మీరు వచ్చినట్లయితే మేము శాంతిధామానికి వెళ్ళి నివసిస్తాము అని ఆత్మ తండ్రిని తలంపు చేస్తుంది. పిల్లలు మీరు యోగబలం ద్వారా, సైలెంట్ శక్తి ద్వారా సైన్స్ శక్తిపై విజయం పొందుతారు. శాంతి శక్తిని ప్రాప్తించుకుంటారు.
విజ్ఞానము ద్వారానే ఇదంతా వినాశనం కానున్నది. సైలెన్స్ ద్వారా పిల్లలైన మీరు విజయం పొందుతారు. బాహుబలం ద్వారా ఎప్పుడూ విశ్వంపై విజయాన్ని పొందలేరు. ఈ పాయింట్లు కూడా మీరు ప్రదర్శనలో వ్రాయాలి. ఢిల్లీలో చాలా సేవ చేయవచ్చు, ఎందుకంటే ఢిల్లీ అన్నిటికీ రాజధాని. మీ రాజధాని కూడా ఢిల్లీలో ఉంటుంది. ఢిల్లీని ఫరిస్తాన్ అని అంటారు. పాండవులకి కోట ఉండదు. ఎప్పుడు శత్రువులు చేస్తారు అప్పుడు కోట నిర్మించబడుతుంది. మీకు కోటలు మొదలైనవి అవసరం ఉండదు. మనము సైలెన్స్ శక్తి ద్వారా మన రాజ్యాన్ని స్థాపన చేస్తున్నాము. వారిది కృత్రిమమైన సైలెన్స్ మీకు తెలుసు. మీది నిజమైన శాంతి, జ్ఞానశక్తి, శాంతిశక్తి అని అంటారు. జ్ఞానం అనగా చదువు. చదువు ద్వారానే శక్తి లభిస్తుంది. పోలీసు సూపరింటెండెంట్ అవుతారు. అతనికి ఎంత శక్తి ఉంటుంది? అవన్నీ దుఃఖాన్ని ఇచ్చే దేహ సంబంధమైన విషయాలు. మీ ప్రతి మాట ఆత్మీకము. మీ నోటి ద్వారా ఏ మాట వెలువడినా ఒక్కొక్క మాట వినేవారు సంతోషపడే విధంగా ఫస్ట్ క్లాస్గా మధురంగా ఉండాలి. ఎలాగైతే బాబా దుఃఖహర్త సుఖకర్త అయ్యారో అలా మీరు కూడా దుఃఖాన్ని తొలగించి సుఖాన్ని ఇవ్వాలి. మీ కుటుంబ పరివారంలోని వారికి కూడా దుఃఖము మొదలైనవి కలగరాదు. అందరితో నియమానుసారం వ్యవహరించాలి. పెద్దలతో ప్రీతిగా వ్యవహరించాలి. అందరూ సంతోషపడే విధంగా ఫస్ట్ క్లాస్ మాటలు నోటి నుండి రావాలి. శివబాబా మన్మనాభవ అని చెప్తున్నారని అందరికీ చెప్పండి. నేను సర్వశ్రేష్ఠుడను. నన్ను స్మృతి చేయడం ద్వారానే మీ వికర్మలు వినాశం అవుతాయి. అందరితో చాలా ప్రేమగా మాట్లాడాలి. ఎవరైనా పెద్దవారు ఉన్నట్లయితే వారికి అన్నగారు నన్ను స్మృతి చేయండి అని శివబాబా చెప్తున్నారని చెప్పండి. రుద్రుడు అని పిలువబడే శివబాబాయే జ్ఞానయజ్ఞాన్ని రచిస్తారు. కృష్ణ జ్ఞానయజ్ఞము అనే మాట విని ఉండము. రుద్ర జ్ఞానయజ్ఞము అని అంటారు. రుద్రుడైన శివబాబా యజ్ఞాన్ని రచించారు. రాజ్యాన్ని ప్రాప్తి చేసుకునేందుకు జ్ఞానము మరియు యోగాన్ని నేర్పిస్తూ ఉన్నారు. దాదా కూడా చెప్తూ ఉన్నారు, భగవాను వాచ, నన్నొక్కరినే స్మృతి చెయ్యండి, ఎందుకంటే ఇప్పుడు ఇది అందరి అంతిమ సమయము. వానప్రస్థ అవస్థ. అందరూ వాపస్ వెళ్ళాలి. మరణించే సమయంలో ఈశ్వరుని స్మృతి చెయ్యండి అని మనుషులకి చెప్తారు. ఇక్కడ మృత్యు సమీపంలో నిల్చుకొని ఉంది. దీని నుండి ఎవరూ తప్పించుకోలేరని స్వయం ఈశ్వరుడే చెప్తూ ఉన్నారు. పిల్లలారా, నన్ను స్మృతి చేసినట్లయితే మీ పాపాలు భస్మమైపోతాయి. దీనిని యోగాగ్ని అని అంటారు. దీని ద్వారా మీ పాపాలు దగ్ధమవుతాయని తండ్రి గ్యారంటీ ఇస్తూ ఉన్నారు. వికర్మలు వినాశనం చేసుకునేందుకు, పావనంగా అయ్యేందుకు ఇతర ఏ ఉపాయమూ లేదు. పాపభారం తలపై పెరుగుతూ పెరుగుతూ మలినాలు చేరుతూ బంగారు 9 క్యారెట్గా అయిపోయింది. ఇక తగ్గితే గిల్టు బంగారము అని అనిపిస్తుంది. ఇప్పుడు మళ్ళీ 24 క్యారెట్ల బంగారంగా ఎలా అవ్వాలి? ఆత్మ పవిత్రంగా ఎలా అవ్వాలి? పవిత్ర ఆత్మకు ఆభరణం కూడా పవిత్రమైనదే లభిస్తుంది. మీ బంధుమిత్రులు మొదలైన వారు ఎవరైనా ఉంటే వారితో చాలా నమ్రతతో, ప్రీతితో నవ్వుతూ మాట్లాడాలి. వారికి మహాభారత యుద్ధం ఇదే అని అర్థం చేయించాలి. రుద్ర జ్ఞాన యజ్ఞం కూడా ఇదే. తండ్రి ద్వారా మనకి సృష్టి ఆది మధ్యాంతాల జ్ఞానము లభిస్తూ ఉంది. ఇంకెక్కడా ఈ జ్ఞానం లభించదు.
నేను మీకు సత్యం చెప్తూ ఉన్నాను. ఈ భక్తి మొదలైనవి జనం జన్మాంతరాలుగా చేశారు. ఇప్పుడు జ్ఞానము ప్రారంభమవుతుంది. భక్తి రాత్రి వంటిది, జ్ఞానము పగలు వంటిది. సత్యయుగంలో భక్తి ఉండదు. ఈ విధంగా యుక్తిగా మాట్లాడాలి. అవకాశం వచ్చినప్పుడు బాణం వచ్చినప్పుడు స్వయాన్ని అవకాశాన్ని గమనించవలసి ఉంటుంది. జ్ఞానం ఇచ్చేందుకు కూడా చాలా యుక్తి కావాలి. తండ్రి అందరికీ యుక్తులేమో తెలుపుతూ ఉంటారు. పవిత్రత చాలా మంచిది. ఈ లక్ష్మీనారాయణులు మనకు అందరికంటే గొప్ప పూజ్యులుగా ఉన్నారు కదా. పూజ్యులుగా పావనులుగా ఉన్నవారే మళ్ళీ పూజారులుగా పతితులుగా అయ్యారు. పతితులు పావనులు ముందు కూర్చొని పూజించటం అంతగా శోభించదు. చాలామంది పతితుల్ని చూస్తూనే దూరంగా పారిపోతారు. వల్లభాచారి ఎప్పుడూ తమ పాదాలను కూడా ముట్టుకోనివ్వరు. వీరు చీచీ మనుషులని భావిస్తారు. మందిరాలలో కూడా మూర్తిని తాకేందుకు బ్రాహ్మణులకు మాత్రమే అనుమతి ఉంటుంది. శూద్ర మనుషులకు ముట్టుకోనివ్వరు. బ్రాహ్మణులే విగ్రహాలకు అభిషేకము చేయిస్తారు. ఇతరులే ఎవరిని లోపలికి పోనివ్వరు. తేడా ఉంది కదా. వారు కుకవంశావళి బ్రాహ్మణులు, మనము ముఖవంశావళి పవిత్ర బ్రాహ్మణులము. మీరు ఆ బ్రాహ్మణుల్లో 2 రకాలున్నారు. ఒకరు ప్రజాపిత బ్రహ్మ ముఖ వంశావళి, రెండవ వారు కుకవంశావళి అని బాగా అర్థం చేయించవచ్చు. బ్రహ్మముఖ వంశావళి బ్రాహ్మణులు అత్యంత ఉన్నతమైన శిఖరం వంటివారు. యజ్ఞము రచించేందుకు కూడా బ్రాహ్మణులను నియమిస్తారు. ఇది జ్ఞాన యజ్ఞము. బ్రాహ్మణులకు జ్ఞానం లభిస్తుంది. ఆ జ్ఞానంతో వారు మళ్ళీ దేవతలుగా అవుతారు. వర్ణాల గురించి కూడా అర్థం చేయించబడింది. సేవాధారి పిల్లలకు సదా సేవ చేయాలనే ఆసక్తి ఉంటుంది. ఎక్కడ ప్రదర్శన జరిగినా వెంటనే సేవ చేసేందుకు పరిగెడతారు. మేము వెళ్ళి ఈ పాయింట్లు అర్థం చేయించాలని భావిస్తారు. ప్రదర్శన ప్రజలను తయారు చేసుకునేందుకు విహంగ మార్గము. అనేక మంది వారంతట వారే వచ్చేస్తారు. కనుక అర్థం చేయించేవారు కూడా బాగుండాలి. ఎవరైనా బాగా అర్థం చేయించకపోతే బీకే వద్ద ఉన్న జ్ఞానం ఇదేనా అని అంటారు. డిసర్వీస్ అవుతుంది. కాబట్టి ప్రదర్శనలో అర్థం చేయించే గైడ్స్ని గమనించే ఒక చురుకైన వారుండాలి. ఎవరైనా పెద్ద మనిషి వస్తే వారికి అర్థం చేయించేందుకు మంచి గైడ్ ఇవ్వాలి. తక్కువగా అర్థం చేయించే వారిని తొలగించాలి. సూపర్వైజ్ చేసేందుకు ఒక మంచి వ్యక్తి ఉండాలి. మీరు మహాత్ములను కూడా పిలవాలి. మీరు కేవలం బాబా ఇలా చెప్తున్నారని చెప్పండి. వారు అత్యంత ఉన్నతమైన భగవంతుడు, అతనే రచయిత. ఇక మిగిలిన వారంతా వారి రచన. వారసత్వం తండ్రి నుండి లభిస్తుంది. సోదరులకు వారసత్వం ఏమిస్తారు? సుఖధామాన్ని వారసత్వంగా ఎవరు ఇవ్వలేరు. వారసత్వాన్ని ఇచ్చేవారు తండ్రి మాత్రమే. సర్వులకు సద్గతి ఇచ్చేది ఒక్క తండ్రి మాత్రమే. వారిని స్మృతి చెయ్యాలి. తండ్రి స్వయంగా వచ్చి బంగారు యుగాన్ని తయారు చేస్తారు. బ్రహ్మ తను ద్వారా స్వర్గస్థాపన చేస్తారు. శివ జయంతిని కూడా జరుపుకుంటారు. కానీ వారు వచ్చి ఏం చేస్తారో ఈ మనుషులందరూ మర్చిపోయారు. శివబాబానే వచ్చి రాజయోగాన్ని నేర్పించి వారసత్వం ఇస్తారు. 5000 సంవత్సరాల క్రితం భారతదేశం స్వర్గంగా ఉండేది. లక్షల సంవత్సరాల మాటే లేదు. తిథి తారీఖులు అన్నీ ఉన్నాయి.
దీనిని ఎవ్వరూ ఖండించలేరు. నూతన ప్రపంచము మరియు పాత ప్రపంచము సగం సగం ఉండాలి. వారు సత్యయుగం ఆయువుని లక్షల సంవత్సరాలని అనేయడం వల్ల ఏ లెక్క కుదరదు. స్వస్తిక్లో కూడా పూర్తి 4 భాగాలు ఉన్నాయి. ప్రతి యుగానికి 1250 సంవత్సరాలు పంచడం జరిగింది. లెక్క వేయబడుతుంది కదా. వారికి ఈ లెక్కలు కొంచెం కూడా తెలియదు. అందుకే గవ్వ సమానమని అంటారు. ఇప్పుడు తండ్రి వజ్ర సమానంగా తయారు చేస్తూ ఉన్నారు. అందరూ పతితులే భగవంతుని స్మృతి చేస్తూ ఉంటారు. వారిని భగవంతుడు వచ్చి జ్ఞానము ద్వారా పుష్పాలుగా చేస్తూ ఉన్నారు. పిల్లలైన మిమ్మల్ని జ్ఞానరత్నాలతో అలంకరిస్తూ ఉన్నారు. మళ్ళీ మీరు ఎలా అవుతారో చూడండి. మీ ముఖ్య లక్ష్యం ఏది? భారతదేశం ఎంత తలపానికంగా ఉండేదో అందరూ మర్చిపోయారు. ముసల్మానులు మొదలైన వారు కూడా ఎంతగా సోమనాథ మందిరాన్ని లూటీ చేసి మసీదులపైన వజ్రాలు పొదిగారు. ఇప్పుడు వాటి విలువ ఎవ్వరూ కట్టలేరు. ఎంతో పెద్ద పెద్ద మణులు రాజుల కిరీటాలలో ఉండేవి. కొన్ని కోటి రూపాయలు విలువ చేసేవి, కొన్ని 5 కోట్లు విలువ చేసేవి కూడా ఉండేది. ఈ రోజుల్లో అన్నీ నకిలీవి వెలువడ్డాయి. ప్రపంచంలో ఉన్న సుఖం కృత్రిమమైనది. పైసా విలువ చేసే సుఖము మిగిలినంతా దుఃఖమే. అందుకే సన్యాసులు కూడా కాకిరెట్టతో సమానమైన సుఖం ఉందని అంటారు. అందుకే వారు ఇల్లు వాకిళ్లను వదిలేస్తారు. కానీ ఇప్పుడు వారు కూడా తమో ప్రధానమైపోయారు. పట్టణాలలోకి వచ్చేశారు. మరి ఇప్పుడు ఎవరికి వినిపించాలి? రాజా రాణులైతే ఎవ్వరూ లేరు. ఎవరూ ఒప్పుకోరు. అందరికీ తమ తమ అభిప్రాయాలు ఉన్నాయి. ఎవరు ఒప్పుకోరు. ఎవరు ఎలా కావాలంటే అలా చేసుకుంటూ ఉంటారు. సంకల్పంతో సృష్టి అని అంటారు. ఇప్పుడు పిల్లలైన మీతో తండ్రి గుప్తంగా పురుషార్థం చేయిస్తూ ఉంటారు. మీరు ఎంత సుఖాన్ని అనుభవిస్తారో ఇతర ధర్మాలు కూడా చివర్లో ఎప్పుడు వృద్ధి చెందుతాయో అప్పుడు యుద్ధాలు, గొడవలు మొదలైనవి ప్రారంభమవుతాయి. 3 భాగాల సమయం సుఖంలో ఉంటారు. అందుకే దేవీ దేవతా ధర్మము చాలా సుఖం ఇచ్చేది అని తండ్రి చెప్తారు. బాబా మనల్ని విశ్వాధికారులుగా చేస్తారు. ఇతర ధర్మ స్థాపకులు ఏ రాజ్యాన్ని స్థాపించరు. వారు సద్గతి చెయ్యలేరు. కేవలం తమ ధర్మాన్ని స్థాపించేందుకు వస్తారు. అవి కూడా చివర్లో తమో ప్రధానమైనప్పుడు సతో ప్రధానంగా చేసేందుకు తండ్రి రావాల్సి ఉంటుంది. మీ వద్దకు 100 మంది మనుషులు వస్తారు, కానీ ఏమీ అర్థం చేసుకోరు. బాబాకు ఫలానా వారు చాలా బాగా అర్థం చేసుకుంటున్నారు, చాలా మంచివారు అని వ్రాస్తారు. బాబా చెప్తారు, ఏమీ అర్థం చేసుకోలేదు. ఒకవేళ బాబా వచ్చి ఉన్నారు, విశ్వాధికారులుగా తయారు చేస్తున్నారని అర్థం చేసుకుంటే వెంటనే నష పెరిగిపోవాలి. వెంటనే టికెట్ తీసుకొని ఇక్కడికి పరిగెత్తి రావాలి. తండ్రితో కలిసేందుకు బ్రాహ్మణి వద్ద నుండి జాబు తప్పకుండా తీసుకురావాల్సి ఉంటుంది. తండ్రిని గుర్తించి ఉంటే మిల్లం చేయకుండా ఉండలేరు. ఒక్కసారిగా నష పెరిగిపోవాలి. ఎవరికి నష ఎక్కిపోతుందో వారికి ఆంతరికంలో చాలా సంతోషం ఉంటుంది. వారి బుద్ధి బంధుమిత్రులు మొదలైన వారి వైపు పరిగెత్తదు. చాలామంది బుద్ధి తిరుగుతూనే ఉంటుంది. గృహస్థ వ్యవహారంలో ఉంటూ
కమల పుష్ప సమానంగా పవిత్రంగా అవ్వాలి. తండ్రి స్మృతిలో ఉండాలి. వాస్తవానికి చాలా సులభము. ఎంత సాధ్యమైతే అంత తండ్రిని స్మృతి చేస్తూ ఉండండి. ఇలాగైతే ఆఫీసులో సెలవు తీసుకుంటారో అలా మీ వ్యాపార వ్యవహారాల నుండి సెలవు తీసుకొని 1-2 రోజులు స్మృతి యాత్రలో కూర్చోండి. క్షణక్షణము స్మృతిలో కూర్చునేందుకు రోజంతా బాబాని స్మృతి చేయాలనే వ్రతం పెట్టుకోవాలి. అప్పుడు ఎంతో జమ అవుతుంది. వికర్మలు కూడా వినాశం అవుతాయి. తండ్రి స్మృతి ద్వారానే సతో ప్రధానంగా అవ్వాలి. పూర్తి రోజంతా ఎవ్వరూ యోగము చేయలేరు. మాయ తప్పకుండా విఘ్నాలు వేస్తూ ఉంటుంది. అయినా పురుషార్థం చేస్తూ విజయం పొందుకునేస్తారు. ఈ రోజంతా తోటలో కూర్చొని తండ్రిని స్మృతి చేస్తాను, భోజనం తినే సమయంలో కూడా స్మృతిలో కూర్చునేస్తాను, ఇదే శ్రమ. తప్పకుండా పావనంగా అవ్వాలి. కష్టపడాలి. ఇతరులకు కూడా దారి చూపించాలి. బ్యాడ్జి చాలా మంచి వస్తువు. మార్గంలో కూడా పరస్పరం మాట్లాడుకుంటూ ఉంటే చాలామంది వచ్చి వింటారు. తండ్రి చెప్తూ ఉన్నారు, నన్ను స్మృతి చేయండి. ఈ సందేశం లభిస్తే బాధ్యత నుండి విడుదల అవుతాము. అచ్చా, मीठे मीठे सिकीलते बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी मात पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग, डबल नमस्ते. ధారణ: వ్యాపారము మొదలైన వాటి నుండి సెలవు లభిస్తే పూర్తిగా తండ్రి స్మృతిలో ఉండే వ్రతం చేయాలి. మాయపై విజయం ప్రాప్తి చేసుకునేందుకు స్మృతిలో ఉండే శ్రమ చేయాలి. చాలా నమ్రత మరియు ప్రేమ భావంతో మందహాసం చేస్తూ బంధుమిత్రులకు సేవ చేయాలి. వారిలో బుద్ధిని భ్రమింపచేయరాదు. ప్రీతితో తండ్రి పరిచయాన్ని ఇవ్వాలి. వరదానము: నడుస్తూ తిరుగుతూ ఫరిస్తా స్వరూపాన్ని సాక్షాత్కారం చేయించే సాక్షాత్కారమూర్తి భవ. ఎలాగైతే ప్రారంభంలో నడుస్తూ తిరుగుతూ బ్రహ్మ మాయమైపోయి శ్రీకృష్ణుడు కనిపించేవాడో, ఈ సాక్షాత్కారమే అన్నీ విడిపించేసేందుకు. అలా సాక్షాత్కారం ద్వారా ఇప్పుడు సేవ జరగాలి. ఎప్పుడైతే సాక్షాత్కారం ద్వారా ప్రాప్తి జరుగుతుందో అప్పుడు తయారవ్వకుండా ఉండలేరు. అందుకే నడుస్తూ తిరుగుతూ ఫరిస్తా స్వరూపాన్ని సాక్షాత్కారం చేయించండి. ఉపన్యసించేవారు చాలామంది ఉన్నారు, కానీ అనుభవం చేయించేవారిగా అవ్వండి. అప్పుడు మీరు అల్లాకు చెందినవారని అర్థం చేసుకుంటారు. స్లోగన్: సదా ఆత్మీక ఆనందాన్ని అనుభవం చేస్తూ ఉంటే ఎప్పుడూ తికమక పడరు. అచ్చా, ఓం శాంతి. హృదయాంతరాలలోనా జ్ఞానామృతము నిండి, హృదయాంతరాలలోనా జ్ఞానామృతము నిండి, ఈ యోగి జీవనమే ఎంతెంత సుఖము బాబా. జ్ఞానామృతము నిండి, ఈ యోగి జీవనమే
సంతోషమందే